పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఆయన అనుదిన వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అవిధేయులై ఉండుట మానుకుని మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. దేవుడు ఇక్కడ యూదావారితోనూ యెరూషలేము కాపురస్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు నాకు అవిధేయులై ఉండుట కారణాన్ని బట్టి, మీ దుష్క్రియలను బట్టి నేను ఆర్పివేయనంత నా ఉగ్రత అగ్ని వలె మిమ్మల్ని కాల్చుకుండాలి అంటే, మీరు మీ అవిధేయతను విడిచిపెట్టి, మీ పాపమును విడిచిపెట్టి, మీ చెడు క్రియలను మాని నాకు లోబడి ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఆత్మీయ విషయం లోబడి ఉండుట. నిజం ఈరోజు దేవుడు మనల్ని కోరుకునేటువంటి ఒక ఆత్మీయ విషయం లోబడి ఉండాలి. దేవునికి నిజంగా నువ్వు లోబడుతున్నావా? నీ ప్రతి దినము, నీ అనుదిన జీవితంలో ప్రతి దినము నీకు లోబడి ఆత్మీయ జీవితం నీకుందా? దేవుని నీతో మాట్లాడే ప్రతి మాటకు నువ్వు లోబడుతున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు ఎన్నోసార్లు నిన్ను గద్దిస్తున్నాడు. వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, ఆయన పరిస్థితుల ద్వారా, అనారోగ్యాల ద్వారా, బలహీనతల ద్వారా, అనేకమైన వ్యతిరేకతల ద్వారా, సమస్యల ద్వారా, కష్టాల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడిని ఎప్పుడు కూడా నిన్ను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తూనే ఉన్నాడు. కానీ వాటిని బట్టి అయినా నువ్వు లోబడుతున్నావా దేవునికి? నువ్వు లోబడే మనస్సు కలిగి ఉన్నావా? కానీ ఆయన మాట్లాడుతున్నా దాన్ని పక్కన పెట్టి, దాన్ని పెడచెవున పెట్టి లోబడకుండా కఠిన హృదయం కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతూ నీలో లోబడే మనస్సు లేదు, లోబడే హృదయం నీలో కనబడట్లేదు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసు? నువ్వు లోబడుట నువ్వు ఇష్టపడితే నాయన సమస్తము నీ ఎదురుకు తీసుకొని వస్తాడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని. సౌలు అనే వ్యక్తి దేవుని మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం చేయకుండా తనకిష్టం వచ్చినట్టు చేసి దేవునికి బలి అర్పిస్తున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీ బలి నాకు అవసరం లేదన్నాడు. నువ్వు నా మాట విన్నప్పుడు నువ్వెన్ని బలులు అర్పించినా నాకు వద్దన్నాడు. మాట లోబడడం అంటే దేవుని మాట వినడమే, ఆయన చెప్పినట్టు జీవించడమే. చెడు పని చేయొద్దన్న దేవుని ఎదుట మనకున్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి, అది లోబడడం. పాపం చేయొద్దు అన్నప్పుడు పాపాన్ని విడిచిపెట్టాలి, అది లోబడడం. దేవుని సన్నిధిలో నిజంగా ఈరోజు ఎన్నోసార్లు దేవునిని హెచ్చరించి మాట్లాడుతున్నా నువ్వు లోబడడం లేదు. లోబడకపోతే అపవాది నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. కానీ వాక్యం చెబుతుంది, మీరు దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోవును అని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో అపవాది కూడా మన యొద్ద నుండి పారిపోతాడంట. నిజమే. కానీ మనం ఎప్పుడైతే దేవునికి లోబడమో అపవాదే మన దగ్గరకు వస్తాడు, అపవాదే మన పరిస్థితులను మార్చేస్తాడు, అపవాదే మన కుటుంబాలను చెడగొడతాడు, అపవాదే మన మనస్సును చెడగొడతాడు, అపవాదే మన పరిస్థితులన్నీ మార్చేస్తాడు. అప్పుడు నీకు ఏం చేయాలో అర్థం కాదు, ఎలా ఉండాలో అర్థం కాదు. నువ్వు నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా నువ్వు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు అన్ని విషయాల్లో నువ్వు దేవునికి లోబడకపోవడమే. నిజంగా ఒక దేవుని బిడ్డగా ప్రతి మాటకి నువ్వు లోబడుతున్నావా? దేవుని సన్నిధిలో సామెతల గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది, నీ ప్రతి విషయం, నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ ప్రవర్తనలో, నీ నోటి మాటలో, అన్నిటిలో మనం దేవుని అధికారానికి ఒప్పుకోవాలని వాక్యం చెబుతుంది. ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలంట. సమస్త మన తలంపుల మీద అధికారం ఇవ్వాలి, దేవునికి లోబడిపోవాలి. మన ప్రవర్తన ఆయనకు లోబడి ఉండాలి, మన మాటలు ఆయనకు లోబడి ఉండాలి, మనం చేసే ప్రతి పని ఆయనకు లోబడి ఉండాలి. అలాగ ప్రతి విషయంలో ఈరోజు మనము దేవునికి లోబడి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు అప్పుడు నీ మాటను ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ బలి అంగీకరిస్తాడు. నువ్వేది చెప్పినా దేవుడు వింటాడు. కానీ నువ్వే దేవునికి లోబడకుండా ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇవ్వలేడు. నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేసినా నీకు ప్రయోజనం ఉండదు. కనుక దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా గమనించండి, ఈరోజు దేవునికి లోబడదాం, అపవాదిని ఎదురిద్దాం, మనకున్న పరిస్థితులన్నిటి నుండి విడుదల పొందుకుందాం.
ప్రతి దినము అనుదినము ఆయనకు మాత్రం మనం లోబడితే ఈ లోకంకి ఎవ్వరికి మనం లోబడవలసిన పరిస్థితి దేవుడు మనకి ఎప్పుడు ఎన్నడూ రానివ్వడు. కానీ ఈరోజు నువ్వు దేవునికి లోబడక లేదు కాబట్టి నువ్వు ప్రతి పరిస్థితికి లోబడవలసి వస్తుంది. బలహీనురాలు అవ్వాల్సి వస్తుంది, బలహీనుడు అయిపోవలసి వస్తుంది, వాటికి తల వంచవలసి వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి మాత్రం లోబడకుండా మిగతా వాటన్నింటికి లోబడుతున్నావు కాబట్టి. కానీ ఈరోజు ఒక నిమిషం ఆలోచించు, నిజంగా ఒక్కసారి దేవునికి లోబడడం నేర్చుకో. సమస్తము కూడా నీ వద్ద నుండి తొలగించబడతాయి. ఆయనే సమస్తం నీకు అవసరమైన వాటిని నీ ముందుకు తీసుకుని వచ్చి పెడతాడు దేవుడు. కనుక ఈరోజు నిజంగా నువ్వు లోబడే మనస్సు నీకుంటే నీ చెడు క్రియలను, నీ అవిధేయతను, నీ చెడు ప్రవర్తనను, నీ పాపాన్ని సమస్తాన్ని దేవుని మాట ప్రకారం విడిచిపెట్టి పక్కన పెట్టి పూర్తిగా ఆయనకి సరెండర్ అవ్వు, పూర్తిగా ఆయన చేతికి అప్పగించుకో. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో నాయన ఈరోజు లోబడే జీవితం మాకు దయచేయండి. లోబడికే అనేక మంది వారి జీవితాలను పతనము చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు ప్రభా. కానీ ఈ దినమున ప్రతి ఒక్కరం కూడా నీకు లోబడే ఆత్మీయ జీవితాలు మాకు దయచేయండి. మేము నీకు లోబడితే అపవాది మా నుండి దూరం అవుతాడు, పారిపోతాడని వాక్యం చెబుతుంది ప్రభా. కనుక అపవాదిని ఎదురించగలిగే లోబడే జీవితం మాకు దయచేయండి. పరిస్థితులను జయించగలిగే లోబడే ఆత్మీయ జీవితం మాకు దయచేయండి ప్రభా. అలాంటి జీవితాన్ని ఎవరైతే ఈ దినమున కోరుకుంటున్నారో అలా కోరుకునే ప్రతి కుమార్తెకు, ప్రతి కుమారుడికి కూడా యేసు నామములో వారికున్న అవిధేయత, వారికున్నటువంటి గర్వపు ఆలోచన, వారికున్నటువంటి ప్రతి వ్యతిరేకత యేసు నామములో వారి హృదయంలోండి, మనసులోండి, జీవితాల్లోండి తొలగించబడి నీకు పరిపూర్ణంగా సమర్పించుకుని లోబడే ఆత్మీయ జీవితాలను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్నటువంటి దేవునికి లోబడే బిడ్డలందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.